గతేడాది పవిత్ర రంజాన్ సందర్భంగా పేద ముస్లిం మైనారిటీ సోదరుడికిచ్చిన హామీని రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ నెరవేర్చారు. రంజాన్ వేళ మంగళగిరి బస్టాండ్ సమీపంలో ఉండే షేక్ షెహెన్షా ఇంటిని మంత్రి ఆకస్మికంగా సందర్శించారు. అతడి కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి లోకేష్ ఇఫ్తార్ విందు స్వీకరించారు. ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఇఫ్తార్ విందు సందర్భంగా షెహెన్షా నివసిస్తున్న ఇంటిని మంత్రి పరిశీలించి కుటుంబ సభ్యుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. తమ పూర్వీకులు నిర్మించిన రేకుల ఇంటి స్థానంలో నూతన ఇల్లు నిర్మించి తమను ఆదుకోవాలని కుటుంబ సభ్యులు మంత్రి లోకేష్ను కోరారు. షెహెన్షా కుటుంబ బాధ్యత తాను తీసుకుంటానని, నూతన గృహం నిర్మించి ఇస్తామని మంత్రి హామీ ఇచ్చారు. దీంతో ఏడాది తిరగకముందే నూతన ఇంటిని నిర్మించి పవిత్ర రంజాన్ మాసంలో ఇచ్చిన హామీని మంత్రి లోకేష్ నిలబెట్టుకున్నారు. నమస్కారం, నా పేరు షేక్ జమాలుద్దీన్, మంగళగిరి. పోయిన సంవత్సరం రంజాన్లో నారా లోకేష్ గారు వచ్చినారు ఇంటికి. ఇఫ్తార్ విందు చేయించిన తర్వాత మంచి చెడులు ఇంటి పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. నేను నా కుటుంబంలో ఇబ్బందుల వల్ల ఇల్లు బాగు చేసుకోలేకపోతున్నానని చెప్పాను. అప్పుడు సార్ విని, నీకు అండగా నేను ఉంటాను, నేను ఇల్లు మంచిది కట్టిస్తానని చెప్పారు. ఇప్పుడు ఈ సంవత్సరం రంజాన్ నెలలో ఇల్లు పూర్తి చేసి ఇల్లు మాకు అప్పగించినారు. మేము అనుకున్న కన్నా ఇంకా బాగా కట్టించినారు. వాళ్ళు 10 కాలాలు బాగుండాలని దేవుని ప్రార్థిస్తున్నాను. నారా లోకేష్ గారికి ధన్యవాదాలు.